ఆంధ్రప్రదేశ్‌లోనే ఒక ప్రమాదం జరిగింది. నిజంగా ఈ ప్రమాదం గురించి చెప్పిన తర్వాత 100% మీరు భయభ్రాంతులకు గురవుతారన్నమాట. నిజంగా బయటికి వెళ్ళాలన్నా, వేరే ఊరు ఎళ్ళాలన్నా గాని 100% మీరు భయభ్రాంతికి గురవుతారు. ఎందుకంటే ఇది వేసవికాలం కాబట్టి చాలామంది పుణ్యక్షేత్రాలకి, పర్యాటక ప్రాంతాలకి, అదేవిధంగా ఏదైనా పెళ్ళిళ్ళకి, కథా కార్యాలకు గట్టా వెళ్తా ఉంటారు. ఇటువంటి క్రమంలోని ఈ ప్రమాదాలు జరుగుతా ఉన్నాయి. సో, అందుకనే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి. అసలు ఏం జరిగింది? నిన్న రాత్రి జరిగింది. నిన్న రాత్రి కరెక్ట్‌గా 1 గంటకైతే ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలోని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గగ్గోలెత్తిపోయారు. పెద్ద పెద్ద కేకలు వేసేటప్పటికి అలర్ట్ అయ్యారన్నమాట మొత్తం అందరూ కూడా. నిజంగా అక్కడ ప్రజలు ఎవరైతే స్థానికంగా ఉన్నారో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. వాళ్ళు అలర్ట్ అవ్వడంతోటే ఆ ఘటన ఏదైతే ఉందో ఆ ఘటన అయితే కొంచెం తక్కువయిందన్నమాట. లేకపోతే ఇంకెక్కువ అవునేమో. అసలు ఏం జరిగింది అనే విషయాలు ప్రతిది కూడా మీకు చెప్తాను. మీకు క్లారిటీ వచ్చేస్తదన్నమాట. సర్వసాధారణంగా ఇప్పుడు వేసవికాలం కాబట్టి మనం ఏం చేస్తా ఉంటాం? కొన్ని కొన్ని ప్లానింగ్‌లేసుకుంటా ఉంటాం. ఎందుకంటే పిల్లలకి అక్కడ సెలవులు గాబట్టి, ఇంకా స్కూల్స్ గట్టా ఓపెన్ చేయలేదు గాబట్టి ప్లానింగ్ గట్టా యేసుకుంటా ఉంటాం. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కూడా స్టేట్ స్కూల్స్ కూడాను ఎండలు ఎక్కువగా ఉన్నాయని జెప్పేసి వాళ్ళు కూడా కొంచెం సెలవులు కూడా పెంచారుమాట. ఎక్కువ ఎండ ఉండడం వల్ల పిల్లలందరూ కూడా ఇబ్బందవుద్ది, వడదెబ్బ తగులుతదని జెప్పేసి వాళ్ళు కూడా వాళ్ళ ఆరోగ్యాల రీత్యా అయితే ఇది పెంచడం జరిగింది. సెలవులైతే పెంచడం జరిగింది. సో, ఇక్కడేంటంటే ఎప్పుడైతే ఇలా సెలవులున్నాయో పిల్లలకి చాలా మంది పేరెంట్స్ అందరూ కూడా దూర ప్రయాణాలకైతే బాగా ప్రయారిటీ ఇస్తారన్నమాట. ఎందుకంటే ఏదైనా గుడికెళ్దామని, లేకపోతే ఏదైనా పర్యాటక ప్రాంతం చూద్దామని, లేకపోతే ఎవరైనా దూర ప్రాంతంలో బంధువులుంటే గనక, వాళ్ళేమైనా పెళ్ళిళ్ళు గాని, కథా కార్యాలుంటే గనక చెప్పినా గాని, సరే అలాగే సెలవులో ఉన్నాం గదా! పిల్లలకి కూడా ఎలాగో సెలవు కదా! ఎళ్లి ఒకసారి చూసొచ్చేద్దాం అని చెప్పి చాలామంది ఈ విధంగా ఆలోచిస్తా ఉంటారన్నమాట. ఇటువంటి క్రమంలోనే చాలామంది రైలు ప్రయాణాలు చేస్తా ఉంటారు. సో, రైలు ప్రయాణాల్లో ఏ విధంగా సురక్షితమో మీకు తెలుసా? చాలామంది చాలా నెగ్లిజెన్సీ‌గా ఉంటారు. ఇప్పుడు అదే జరిగిందన్నమాట. ఎప్పుడైతే ఇలా రైలు ప్రయాణాలు చేస్తా ఉంటారో చాలామంది నెగ్లిజెన్సీ‌గా పడుకుంటా ఉంటారు. మెడలో మాత్రం ఇదంతా లావు లావు బంగారపు చైన్‌లేసుకుంటా ఉంటారు. పెద్ద పెద్ద చెవులు పెట్టేసుకుంటా ఉంటారు. రైలు ప్రయాణాలు చేసినప్పుడు బంగారం పట్టుకెళ్ళకూడదు అని జెప్పేసి చాలా మందికి తెలీదు. ఎందుకంటే దొంగలు గట్టా అటాక్ చేస్తారని కూడా చాలా మందికి అవగాహన రాదు. ఇలా అవగాహన లేకపోవడం వల్ల ఇప్పుడు ఒక అతి పెద్ద దొంగతనం అయింది. మొత్తం ఆ ఏరియాలో పోలీసులు కూడా ఒకేసారి అలర్ట్ అయ్యారు. చాలా పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారన్నమాట అక్కడ. అసలు ఏం జరిగిందంటే, ఏదైతే మనకి కాకినాడ అంటే సర్కారీ ఎక్స్‌ప్రెస్ ఉందో, అది గుంటూరు నుంచి వస్తదన్నమాట. గుంటూరు, బాపట్ల కరెక్ట్‌గా ఏరియా మాట అది. కరెక్ట్‌గా 1 గంట అయిందండి. కరెక్ట్‌గా 1 గంట అయ్యేటప్పటికి దొంగలు కరెక్ట్‌గా ఆ అర్ధరాత్రి సమయాన్ని అందరూ పడుకుంటారు కాబట్టి, అదే అదునుగా చూసుకొని దొంగలు ఎక్కారన్నమాట. దొంగలు ఎక్కి కత్తి చూపించి ఎవరైతే బంగారం ఉందో వాళ్ళనైతే బెదిరించారు. బెదిరించి వాళ్ళ దగ్గర బంగారం గట్ట లాక్కోవడానికి ప్రయత్నాలు చేశారు. ఇటువంటి లాక్కోవడానికి ప్రయత్నాలు చేసినప్పుడు మొత్తం ప్రయాణికులందరూ కూడా అక్కడ పెద్ద పెద్ద కేకలేసారంట. ఎప్పుడైతే ఇలా పెద్ద పెద్ద కేకలేసారో, అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో చాలా తెలివిగా బిహేవ్ చేశారన్నమాట. ఒకేసారి ట్రైన్ చైన్ లాగి ఇమ్మీడియేట్‌లీగా అయితే ఏదైతే జీఆర్‌పీ ఉంటదో, రైల్వే పోలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇమ్మీడియేట్‌లీగా ఇన్ఫార్మ్ చేశారన్నమాట. ఎప్పుడైతే ఇలాగ ఇమ్మీడియేట్‌లీగా ఇన్ఫార్మ్ చేశారో, ఇమ్మీడియేట్‌లీగా ఏదైతే పాయింట్ ఉందో ఆ పాయింట్‌కి రీచ్ అయిపోయారు. ఎప్పుడైతే ఇలాగ రీచ్ అయ్యారో దొంగలకైతే అవకాశం దొరకల. ఏదైతే బంగారం ఉందో బంగారం అంతా కూడా పట్టుకొని లాక్కెళ్ళిపోదాం అనుకున్నారు గానీ, అప్పటికే పోలీసులు వచ్చేసారన్నమాట. పోలీసులు వచ్చేసేటప్పటికి స్థానికులు కూడా పెద్ద పెద్ద కేకలేసేటప్పటికి దొంగలైతే అదంతా కూడా చీకటిగా ఉంటది కదా! ఆ చీకట్లోకి దూకేసి పారిపోయారంట. ఇంకెప్పుడైతే పోలీసులు వాళ్ళని వెంబడించారో, ఇంకా ఆ చీకట్లో తుప్పల్లోంచి అలా పారిపోతా ఉంటుంటే పోలీసులు విస్తృతంగా ఆళ్ళని పట్టుకుందామని తనిఖీ చేశారు కానీ ఎక్కడ దొరకల. ఇంక ఏదేమైనా గాని పోలీసులు కూడా 4 రౌండ్‌లయితే ఫైర్ చేశారన్నమాట. ఎప్పుడైతే ఇలాగ 4 రౌండ్‌లు గాల్లోకి ఫైర్ చేశారో, ఈ దొంగలందరూ కూడాను ఎక్కడో అక్కడ నక్కేసుంటారు. ఎందుకంటే పోలీసులు కనిపిస్తే కాల్చి చంపేస్తార్రా బాబు అని చెప్పేసి ఒక భయం ఉంటది కదా! ఇంకెక్కడో నక్కేసుంటారో, ఆ చీకట్లో ఇంకా కనిపించపోయేటప్పటికి పోలీసులు కూడా తిరుగుముఖం పెట్టి ఇంకా ఎవరైతే ప్రయాణికులుంటారో ప్రయాణికుల దగ్గరికొచ్చి ఆళ్ళందరూ కూడా సర్దుమణిగలాగా కొన్ని కొన్ని మాటలు చెప్పి భయపడొద్దు మేమున్నామని చెప్పేసి, ఏదైతే మీ దగ్గర బంగారం ఉంటుందో, అదేవిధంగా ఏదైతే మీరు విలువైన వస్తువులుంటాయో ఇయన్నీ కూడా జాగ్రత్తగా భద్రపరుచుకోండి, ఓపెన్‌గా పెట్టొద్దని చెప్పేసి వాళ్ళందరికి కూడా కొంచెం ధైర్యం చెప్పారన్నమాట. సో, చూసారు కదా! ఈ విధంగా అయితే ఈ రైల్‌లోని దొంగతనాలు పెరిగిపోతా ఉన్నాయి. చాలా మందికి నేను అంతకుముందు కూడా వీడియో చేశాను. చాలా మందికి చెప్పాను కూడా నేను. వీడియోలోని అలర్ట్ కూడా చేశాను. ఎందుకంటే అంతకుముందు కూడా దొంగతనం జరిగింది. ఈ గుంటూరు ఏరియాలో జరిగిందన్నమాట. మీరు ఏదైనా ప్రయాణం చేసినప్పుడు మీ ఒంటి మీద ఏదైతే బంగారం ఉంటుందో, ఈ బంగారాన్ని ఉంచుకోకూడదు. కనిపించకూడదు బంగారం. ఇలా కనిపించడం వల్ల దొంగలకి మీరే ఆళ్ళకి దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు అవుద్దన్నమాట. ఎందుకంటే వాళ్ళు రాత్రి 1:00, 2 సమయానికొస్తారు, కత్తి చూపుతారు, బంగారం లాక్కొని పోతారు. చాలా సింపుల్ మాట. లేని పక్షంలో మీరేం చేయాలంటే, ఆ బంగారం ఏదైతే ఉందో చాలా భద్రంగా దాసుకోండి. దొంగలకు తెలియకూడదన్నమాట ఎక్కడ మనం బంగారం దాచామన్నది.
ఆ విధంగా దాచుకొని మీరు తీసుకెళ్ళండి. తీసుకెళ్ళిన తర్వాత ఎక్కడైతే మీరు ప్రోగ్రామ్‌కెళ్తున్నారో అక్కడ వేసుకోండి. మళ్ళీ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత తీసేసి మళ్ళీ భద్రంగా ఎక్కడైనా దాచుకోండి. అక్కడ మళ్ళీ ఇంటికెళ్ళిపోయిన తర్వాత భద్రంగా పెట్టుకోండి. ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోవాలే గాని, మీరు ఒంటి మీద యేసుకొని చాలా విచ్చలవిడిగా అయితే పడుకోవడంతోటి దొంగ చేతికి తాళాలొచ్చినట్టు అవుతుందన్నమాట. చాలా మంది ప్రజలు నేను గమనించాను. కొంతమందయితే లేడీస్ ఎంత నెగ్లిజెన్సీ‌గా ఉంటారంటే, వాళ్ళ పైట ఏదైతే ఉందో పైట కూడా ఇలా వదిలేసి ఇలా నిటారుగా పడుకుంటా ఉంటారు. ఇలా నిటారుగా పడుకుంటే మొత్తం బంగారం అంతా కనిపిస్తది కదా! దొంగోడు ఏదో టీ అమ్ముకున్నట్టు, ఏదో బిస్కెట్‌లు అమ్ముకున్నట్టు ఇలా తిరుగుతా ఉంటారు. సర్వసాధారణంగా మీకు అనిపిస్తదన్నమాట. చూడడానికి దొంగోళ్ళగా అనిపించడు మీకు అనుమానం రాదు. ఎప్పుడైతే మీరు ఇలా నిటారుగా పడుకుంటారో, మీ పైట ఏదైతే పక్కకు పడిపోయి ఉంటదో 100% అతను ఏం చేస్తాడు? ఒకేసారి మీ మెడలో ఉన్నటువంటి మొత్తం బంగారం అంతా గుంజుకొని, లాగి అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఇంకేముంది ఒకేసారి చైన్ లాగుతాడు. చైన్ లాగిన వెంటనే బండి స్లో అవుతది. అక్కడి నుంచి జంప్ చేసేస్తాడు. అది చీకటి కాబట్టి, ఆ చీకటి ఏరియా అంతా కూడా అతనికి తెలుసు కాబట్టి, ఎందుకంటే అక్కడ దొంగే కాబట్టి వాడు వెంటనే అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాడు. మీరు కిందకి దిగి అతన్ని ఎదుగుదామన్నా గాని భయమేస్తది మీకు. ఎందుకంటే చీకటిగా ఉంటది కాబట్టి. సో, అందుకే ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాను నేను. ఏదైతే ప్రయాణాలు చేస్తారో మీరు బస్సు ప్రయాణమైనా అవ్వచ్చు, లేకపోతే ఆటో ప్రయాణమైనా అవ్వచ్చు, ట్రైన్ ప్రయాణం అవ్వచ్చు. ఏదైనా ప్రయాణం చేసినప్పుడు మీ ఏదైతే బంగారం ఉంటదో ఈ బంగారం అంతా కూడా షో ఆఫ్ చేయకండి. మీరు ఎక్కువ షో ఆఫ్ చేయడం వల్లనే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయన్నమాట. మీరేదైనా ఫంక్షన్‌లో పెట్టుకోండి. ఫంక్షన్‌లోనే అందరూ ఉంటారు కాబట్టి ఇటువంటి దొంగతనాలు తక్కువుంటాయి. ఇలా ప్రయాణాలు చేసినప్పుడు మీకు సేఫ్టీ ఉండదు. దొంగ ఏ విధంగా మీకు మీ బంగారాన్ని కొట్టేద్దాం అని చెప్పేసి ఎటువంటి ప్లాన్‌లేస్తాడో మీకు తెలీదుమాట. అందుకని చెబుతా ఉన్నాను. ఇటువంటి దొంగతనాలు కూడా ఎప్పటికప్పుడు జరుగుతా ఉన్నాయి. మొన్న కూడా జరిగినయి చెప్పాను ఆల్రెడీ. మళ్ళీ నిన్న రాత్రి కూడా జరిగింది. ఇటువంటి దొంగతనాలు పెరిగిపోతా ఉన్నాయి. ఎందుకంటే చాలామంది ఆర్థిక పరిస్థితి బాలేదు. ఏదో విధంగా అయితే డబ్బులు అడ్డదారులు పెట్టి సంపాదించేసుకుందాం అని చెప్పి చాలామంది అనుకుంటా ఉన్నారు. కొంతమంది యువత అయితే చదువుకున్న వాళ్ళు బీటెక్ స్టూడెంట్స్ లాంటి కొంతమంది యువత దొంగతనాలకు పాల్పడతా ఉన్నారు. ఆ వీడియో కూడా చేశా. అది కూడా ఎక్కడంటే తిరుపతిలోని. ఏదైతే ప్రభుత్వ కార్యాలయాలు, సచివాలయాలు ఉంటాయో సచివాలయాల్లోని కంప్యూటర్‌లో, ల్యాప్‌టాప్‌లు గట్టా అపహరించి శుభ్రంగా అమ్ముకొని ఆ డబ్బులన్నీ కూడాను బెట్టింగ్‌లో ఆడుతా ఉన్నాడంట. కొంతమంది యువత బెట్టింగ్‌కి ఎడిక్ట్ అయిపోవడం వల్ల ఇటువంటి దొంగ బుద్ధులు వచ్చేస్తా ఉన్నాయన్నమాట. ఆళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగోక. ఏదో విధంగా అడ్డదారులు తొక్కి డబ్బులు సంపాదించేసి, ఏదో విధంగా అయితే తొందరగా సంపాదించేసుకోవాలని చెప్పేసి ఆశతో ఉన్నారు చాలామంది. సో, ఇటువంటి క్రమంలో ఏమవుద్దంటే వాళ్ళకి కళ్ళకి కనిపించేదేంటి ఎక్కువ బంగారం మాట. ఇలా బంగారం కనిపిస్తే ఏంటి షార్ట్ కట్‌లోనే దొంగతనం చేసి తీసుకెళ్ళిపోయి అమ్మేసి ఆ డబ్బునైతే దాచుకుందాం లేదా డబ్బుని ఏదైనా అప్పులు తీర్చుకుందాం. ఏదైనా వాళ్ళకి కష్టం వస్తే గనక దానికి వాడుకుందాం అని చెప్పి చాలామంది అనుకుంటా ఉంటారు. సో, అటువంటి వాళ్ళకి మీరు అవకాశం ఇచ్చిన వాళ్ళవుతారు ఇలా షో ఆఫ్ చేయడం వల్ల. అందుకనే బంగారాన్ని షో ఆఫ్ చేయకండి. షో ఆఫ్ చేయడం వల్ల అయితే ఇటువంటి ప్రమాదాలు జరుగుతా ఉంటాయి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇంకోసారి చెప్తా ఉన్నాను. తగు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే బంగారం రేటు పెరిగిపోయింది కాబట్టి దాని వాల్యూ ఎక్కువ కాబట్టి మీ ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది. చెప్పలేం. దొంగోడు దేనికైనా తెగిస్తాడు కాబట్టి. సో, ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం అదే. ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తగా ఉంటారని, ఈ దొంగతనాలు బాగా పెరిగిపోతాయని చెప్పేసే ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం మాట. సో, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఈ కామెంట్ ఎలా ఉండాలంటే, ఇప్పటి వరకు రీసెంట్‌గా చాలా దగ్గరలోనే ఇటువంటి దొంగతనాలు జరిగాయన్నమాట. అంటే ఇవి ఏదైతే వేసవికాలం ఉందో, ఈ వేసవికాలంలో చాలా దొంగతనాలు జరిగాయి. ఆ వీడియోలు కనీసం నేను 4 వీడియోలు పెట్టుంటాను. ఈ దొంగతనాల మీద. చాలామంది ప్రజల్ని హెచ్చరికలు కూడా చేశా. సో, మీరు ఈ దొంగతనాల గురించి తెలిస్తే గనక మీకు దాని మీద కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ దొంగతనం చేసేటప్పుడు వాళ్ళు ఎందుకంటే ఇలా దొంగతనానికి మీరు గురవుతున్నప్పుడు లేదా దొంగతనం చేయడానికి ఏదైనా వ్యక్తి వచ్చినప్పుడు వాళ్ళ నుంచి ఏ విధంగా మీరు తప్పించుకోవాలి. అక్కడ ఇమ్మీడియేట్‌లీగా అయితే మనం పోలీసులకి ఏ విధంగా ఇన్ఫార్మ్ చేయాలి. మన బంగారం ఏ విధంగా మనం భద్రపరుచుకోవాలి అనే విషయాల మీద మీకు నిజంగా అవగాహన ఉంటే గనక మీరు కామెంట్ చేయండి. ఎందుకు కామెంట్ చేయమంటున్నానంటే చాలామంది వీడియో చూస్తా ఉంటారు. వీడియో చూసి కామెంట్స్ కూడా పెడదామని చెప్పి చూస్తా ఉంటారు. ఆ కామెంట్స్ పెట్టినప్పుడు మిగతా కామెంట్స్ కూడా చదువుతారన్నమాట. ఇలా మిగతా కామెంట్స్ చదివినప్పుడు ఆ కామెంట్స్ వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉండాలి. ఎందుకంటే దొంగతనం అనేది రోజు పెరిగిపోతున్నాయి కాబట్టి చాలా మందికి అవగాహన లేదు కాబట్టి, చాలా నెగ్లిజెన్సీ‌గా ఉంటారు కాబట్టి, అటువంటి వాళ్ళందరూ కూడా మీరు పెట్టే కామెంట్ అనేది ఒక బంగారు వరంలా అవ్వాలన్నమాట. ఎందుకంటే చెప్పలేం కదా! ఎవరికి ఎప్పుడు దొంగతనం అవుద్దో చెప్పలేం. ఎందుకంటే వారి యొక్క అవసరాల కోసం అయితే చాలామంది బయట యాత్రలు గట్టా ఎళ్తా ఉంటారు. బయట ప్రయాణాలు గట్టా చేస్తా ఉంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా ఉపయోగపడే విధంగా అయితే ఒక మంచి కామెంట్ చేస్తారని కోరుతా ఉన్నాను. నేను ఆ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తా ఉన్నానన్నమాట. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.